లో చదివి అత్యధిక మార్కులు సాధించినటువంటి మంచి మార్కులతో ఉత్తీర్ణులైనటువంటి విద్యార్థులకు ఒక సువర్ణ అవకాశం. త్రిబుల్ ఐటీలో సీట్ల కోసం ప్రభుత్వం అయితే ఉత్తర్వులను జారీ చేయడం జరిగింది. ఈ నెల 31 నుంచి ఎవరైతే ఉత్తీర్ణ సాధించినటువంటి విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. చివరి గడువు వచ్చేసి జూన్ 21 వరకు ఉంది. వికలాంగులు, సైనిక ఉద్యోగుల పిల్లలకు కొంచెం స్పెషల్గా వారికి అవకాశం ఉంటుంది. జూలై 4వ తారీఖున ఎంపిక జాబితాను విడుదల చేయడం జరుగుతుంది. 7వ తారీఖున తొలి విడత కౌన్సిలింగ్ అనేది ఉంటుంది. విద్యార్థులు ప్రథమ ప్రయత్నంలో 2025 సంవత్సరంలో 10వ తరగతిలో రెగ్యులర్గా ఉత్తీర్ణులై ఉండాలి. బాసర త్రిబుల్ ఐటీలో 85% సీట్లు ఉన్నాయి. అవి స్థానికులకు కాగా మిగిలిన 15% సీట్లను మెరిట్ కోటాలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విద్యార్థులు కేటాయిస్తారు. ఎస్సీ పిల్లలకు 15%, ఎస్టీలకు 6%, బీసీఏకు 7%, బీసీబీకి 10%, బీసీసీకి 1%, బీసీడీకి 7%, బీసీఏలకు 4% రిజర్వేషన్ అయితే ఉంటుంది. ప్రత్యేక సీట్ల కింద వికలాంగులకు 3%, సైనిక ఉద్యోగుల పిల్లలకు 2%, ఎన్సీసీ విద్యార్థులకు 1%, స్పోర్ట్స్ కోటా కింద 0.5% సీట్లను భర్తీ చేయనున్నారు. 33.33% సీట్లను సమాంతరంగా బాలికలకు కేటాయిస్తారు. తెలుగు రాష్ట్రాల విద్యార్థులే కాకుండా వేరే రాష్ట్రాల వారికి కూడా అంతర్జాతీయ విద్యార్థులకు, గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్న వారి పిల్లలకు అదనపు సీట్లను కేటాయిస్తారు. విద్యార్థులకు వసతి, భోజన సౌకర్యాలతో పాటు 2 జతల యూనిఫామ్, షూలు, ల్యాప్టాప్లు, ఇతర సౌకర్యాలు ఉచితంగా కల్పిస్తారు. రాజీవ్ గాంధీ స్థానిక సాంకేతిక వైజ్ఞానిక విశ్వవిద్యాలయం పరిధిలోని బాసర త్రిబుల్ ఐటీలో 2025-26 విద్యా సంవత్సరం 1500 మంది ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఇటీవల 10వ తరగతి ఫలితాల్లో రెగ్యులర్ విద్యార్థులు సాధించిన మార్కుల ఆధారంగా ప్రభుత్వ నిబంధనల రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం రెసిడెన్షియల్ ఇంటిగ్రేటెడ్ బీటెక్ కోర్సుల్లో ప్రవేశాలకు సీట్లను భర్తీ చేస్తారు. రాష్ట్ర పాఠశాలలో చదివినటువంటి విద్యార్థులు ఏడాదికి 36,000 రూపాయల ఫీజు చెల్లించాలి. ట్యూషన్ ఫీజు రియంబర్స్మెంట్కు అర్హులైన వారు చెల్లించాల్సిన అవసరం లేదు. ప్రవేశ సమయంలో ఆరోగ్య బీమా ఇతరాలకు సంబంధించి 3,500, ఇతరులకు ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు 3,000 రూపాయలు చెల్లించాలి. దీన్ని తిరిగి ఇస్తారు. డిపాజిట్ కింద ఏ కేటగిరీ అభ్యర్థులైనా సరే 2,000 రూపాయలు చెల్లించాలి. ఇతర రాష్ట్రాలు, గల్ఫ్ దేశాల్లో పనిచేసే వారి పిల్లలకు ఏడాదికి 1,36,000 రూపాయలు, ఎన్ఆర్ఐ విద్యార్థులకు 3 లక్షల రూపాయలు ట్యూషన్ ఫీజు చెల్లించాలి. అభ్యర్థులు తమ దరఖాస్తులను ఈ సేవ, మీ సేవ, టీఎస్ ఆన్లైన్ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఓసీ, బీసీ అభ్యర్థులు దరఖాస్తుల రుసుము 500, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు 450 రూపాయలు, వేరే రాష్ట్రం వారైతే 1,500 రూపాయలు చెల్లించాలి. మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.